నీకు తెలియని విషయాన్ని గనక నువ్వు పుట్టించి కల్పించి యాడ్ చేసి మసాలాలు యాడ్ చేసి లోకంలోకి వదిలేస్తున్నావు అంటే ఆ ఎదుటి వ్యక్తి నష్టపోవడం సంగతి ఎలాగో అలా ఉంచండి. దేవుడు వారికి కావలసిన మేలు వారికి చేస్తాడు, కానీ నీవు చాలా తీవ్రంగా నష్టపోతావు. తెలుసో తెలియకో చాలా మంది పని చేస్తూనే ఉంటారు. మానవ స్వభావమే అది. లేని వార్తను ఏం చేయకూడదట, పుట్టించకూడదు. ఎవడో ఒకడు ఉంటాడు దుష్ట సంబంధి, వాడు ఒక లేని వార్తను పుట్టిస్తాడు. కొంతమంది దాన్ని భుజాల మీద ఎత్తేసుకుని ఇంక లోకమంతా చాటి చెప్పేయడమే మా గమ్యం, ఇదే మా జీవిత లక్ష్యం అన్నట్టుగా ఆ లేని వార్తలను చెప్పండి ఇతరులకు ఏం చేస్తూ ఉంటారు, స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎంత స్మార్ట్గా ఉంటారంటే ఏమోనండి మనకు జరిగిందో లేదో తెలియదు కానీ ఇలా అయిందటండి అన్నట్టుగా కొంతమంది లేని వార్తలన్నీ కూడా చెబుతున్నారు. జాగ్రత్త సుమ. ఎవరి గురించి అయినా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ సంఘం కావచ్చు, నీ సేవకులు కావచ్చు, ఎవరైనా ఒక లేని వార్త నీ దగ్గరికి వస్తే అది నువ్వు చూడలేదు కాబట్టి, నువ్వు వినలేదు కాబట్టి అది వాస్తవమా కాదా నిర్ధారించుకునేంత వరకు కూడా జాగ్రత్త. ఆ వార్తను స్ప్రెడ్ చేయడానికి వీల్లేదు.